మనం ఆస్ట్రేలియాలో స్వేచ్ఛగా కంట్రీని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నా, ప్రతిసారి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద డిపెండ్ అవ్వకూడదు అని అనుకుంటున్నా. అతి ముఖ్యంగా అతి ప్రధానంగా మోర్ జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అని అనుకుంటున్నా. మనకు కావాల్సింది ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. హలో ఆస్ట్రేలియా తెలుగు. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు మనకి ఎదురయ్యే ఛాలెంజెస్, కష్టంగా అనిపించే డాక్యుమెంటేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మనం ముఖ్యమైన కొన్ని టర్మ్స్ గురించి మాట్లాడదాం. అప్పుడు మీకు ఈ వీడియో డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. ఫస్ట్‌లీ లెర్నర్స్ పర్మిట్ అంటే ఎల్ లైసెన్స్. ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఎల్ లైసెన్స్‌తో ఉండి నేర్చుకుంటూ ఉంటారు. సెకండ్, ప్రొవిజనల్ P1 లైసెన్స్. ఈ లైసెన్స్‌నే రెడ్ పి అంటారు. థర్డ్, ప్రొవిజనల్ P2 లైసెన్స్. ఈ లైసెన్స్‌నే గ్రీన్ పి అంటారు. లాస్ట్, ఫుల్ లైసెన్స్. ఈ లైసెన్స్‌కి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఫుల్లీ ఎక్స్‌పీరియన్స్డ్ డ్రైవర్. ఈ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ పరంగా మనం 2 ప్రొసీజర్స్‌ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్‌ది మీకు ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే. సెకండ్‌ది మీకు ఆల్రెడీ ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దాని ద్వారా మనం ఇక్కడ ఫుల్ లైసెన్స్ ఎలా సంపాదించొచ్చో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రొసీజర్, మీకు ఇండియన్ లైసెన్స్ లేకపోతే చేయాల్సింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ ప్రొసీజర్ బికాస్ మీరు చాలా ప్రొసీజర్స్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది లెంథీ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రొసీజర్ ఎవ్రీ స్టేట్‌కి వేరీ అవుతుంది. కానీ మోర్ ఆర్ లెస్ టిపికల్‌గా సేమ్ ఉంటుంది. ఈ ప్రొసీజర్‌కి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, డ్రైవర్ నాలెడ్జ్ డీకేటీ టెస్ట్. ఇది ఒక ఆన్‌లైన్ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఎగ్జామ్. ఈ టెస్ట్ పాస్ అవ్వగానే లెర్నర్ పర్మిట్ వస్తుంది. ఈ టెస్ట్ పాస్ అవ్వాలంటే మనకి ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ క్వెషన్స్, ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసి మనం ఈ ఎగ్జామ్‌కెళ్తే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఈ టెస్ట్ పాస్ అయ్యాక మనకి లెర్నర్ పర్మిట్ వచ్చాక అప్పుడు మనం యాక్చువల్ డ్రైవింగ్ నేర్చుకోవటానికి ఎలిజిబుల్ అవుతాం. వన్స్ మీకు లెర్నర్ పర్మిట్ వచ్చాక మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఆస్ట్రేలియన్ ఫుల్ లైసెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు మీరు డ్రైవింగ్. లేదు అంటే డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారు. కోచింగ్ సెంటర్స్ లాగా డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళ దగ్గరైనా మీరు నేర్చుకోవచ్చు. వన్స్ మీకు డ్రైవింగ్ ఆల్రెడీ వచ్చేసింది అన్నాక మీరు అప్పుడు స్టెప్ 2 స్టార్ట్ చేయొచ్చు. స్టెప్ 2 వచ్చేసి హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ హెచ్‌పిటి. ఈ హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్‌లో ఇదొక రియల్ లైఫ్ సినారియోస్‌తో ఉన్న ఆన్‌లైన్ ఎగ్జామ్. ఈ టెస్ట్‌లో మనం రోడ్ సేఫ్టీ రూల్స్, రెగ్యులేషన్స్‌ని ఎలా పాటిస్తాము అనేది టెస్ట్ చేస్తారు. ఒక వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనం అక్కడ రియల్ లైఫ్‌లో అలా ఉంటే ఎలా రియాక్ట్ అవుతాము అనేది ఆయా టెస్ట్‌లో మనం ఎగ్జామ్ రాయాలి. ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనం స్టెప్ 3కి ఎలిజిబుల్. అదే ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్. వన్స్ ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్‌లో కూడా మీరు పాస్ అయితే మీకు P1 ప్రొవిజనల్ లైసెన్స్ వస్తుంది. మీరు ఆ లైసెన్స్‌ని 12 మంత్స్ వరకు హోల్డ్ చేస్తే మీరు P2 ప్రొవిజనల్ లైసెన్స్‌కి ప్రమోట్ అవుతారు. ఆ లైసెన్స్‌ని మీరు 2-3 ఇయర్స్ పాటు హోల్డ్ చేస్తే మీకు అప్పుడు ఫుల్ లైసెన్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఓవరాల్‌గా లెర్నర్స్ పర్మిట్ నుండి ఫుల్ లైసెన్స్ రావటానికి 3-4 ఇయర్స్ పడుతుంది. ఇంత లెంథీ కాబట్టే ఈ ప్రొసీజర్ ముందు చెప్పినట్టు ఫ్రస్ట్రేటింగ్ ప్రొసీజర్. ఇక్కడ ఒక చిన్న విషయం. మీకు ఇండియాలో లైసెన్స్ లేకపోయినా మీ ఏజ్ అబోవ్ 25 అయితే మీరు ప్రొవిజనల్ లైసెన్స్ P1 స్టేజ్‌ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్రొవిజనల్ లైసెన్స్ P2 స్టేజ్‌కి వెళ్ళిపోతారు. అంటే లెర్నర్ లైసెన్స్, హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్, ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అండ్ దెన్ డైరెక్ట్‌గా P2. సో అది 3 ఇయర్స్ హోల్డ్ చేయంగానే మీకు ఫుల్ లైసెన్స్ వచ్చేస్తుంది. నౌ లెట్స్ జంప్ ఇంటు ప్రొసీజర్ 2. మీకు ఆల్రెడీ ఇండియాలో లైసెన్స్ ఉండుంటే. మీకు ఆల్రెడీ ఇండియాలో లైసెన్స్ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ స్టేట్స్ లైక్ న్యూ సౌత్ వేల్స్ అండ్ విక్టోరియాలో మీరు అప్ టు 6 మంత్స్ వరకు మీ ఇండియన్ లైసెన్స్‌తో మీరు డ్రైవ్ చేయొచ్చు. మీ ఆస్ట్రేలియన్ స్టే మోర్ దాన్ 6 మంత్స్ అయితే మీరు ఈ ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రొసీజర్ గాన్ త్రూ అయ్యి ఫుల్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీ ఇండియన్ లైసెన్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బిట్వీన్ 1 అండ్ 3 ఇయర్స్ అయితే మీకు P2 లైసెన్స్ వస్తుంది. ఒకవేళ మీ ఇండియన్ లైసెన్స్ మోర్ దాన్ 3 ఇయర్స్ అయితే మీకు డైరెక్ట్ ఫుల్ లైసెన్స్ వచ్చేస్తుంది. ఇండియన్ లైసెన్స్‌తో మనం ఆస్ట్రేలియా లైసెన్స్ తెచ్చుకోవాలన్నా మనకి సిమిలర్ 3 టెస్ట్స్ కంపల్సరీ. లెర్నర్స్ టెస్ట్, హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్
అండ్ ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మన ఆర్టీఓ ఆఫీస్ లాగా ఇక్కడ ఎన్ఎస్డబ్ల్యూ అయితే సర్వీస్ ఎన్ఎస్డబ్ల్యూ, విక్టోరియా అయితే విక్ రోడ్స్ అనేవి అథారిటీస్. ఆ అథారిటీ వాళ్ళ వెబ్‌సైట్స్‌లో మన లైసెన్స్ అప్‌డేట్ అయ్యి ఉండాలి. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మోస్ట్‌లీ మీ యొక్క ఇండియన్ లైసెన్స్ ఒకవేళ విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి మేజర్ సిటీస్ అయితే అప్‌డేట్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పల్లెటూరు అయితే కొంచెం తక్కువ ఛాన్సెస్. అయినా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనకి విఎఫ్ఎస్ గ్లోబల్ ఇండియాకి సంబంధించిన ఆఫీస్ మోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ సిటీస్ లైక్ సిడ్నీ, మెల్బర్న్‌లో ఉన్నాయి. సో, మనం ఆ విఎఫ్ఎస్ గ్లోబల్ వెబ్‌సైట్‌లో ఒక అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ కాలమ్‌కి వెళ్లి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదా మనం కావాల్సిన డాక్యుమెంట్స్‌ని వాళ్ళకి పోస్ట్ చేసి కూడా మనం 2-4 వీక్స్ టైమ్‌లో ఇండియన్ డ్రైవింగ్ వెరిఫికేషన్ లెటర్‌ని మనం తెచ్చుకొని, ఆ లెటర్‌ని ఇక్కడ ఆస్ట్రేలియన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్పుడు మన ఇండియన్ లైసెన్స్ వాలిడ్ అవుతుంది. విఎఫ్ఎస్ గ్లోబల్ ఆఫీస్ నుండి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ లెటర్ తెచ్చుకోవటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ అండ్ కాపీ, పాస్‌పోర్ట్ ఒరిజినల్ అండ్ కాపీ, ఆస్ట్రేలియన్ వీసా కాపీ, అప్లికేషన్ ఫార్మ్, రెసిడెన్షియల్ ప్రూఫ్ ఇన్ ఆస్ట్రేలియా, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. మీరు విఎఫ్ఎస్ గ్లోబల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అపాయింట్‌మెంట్ సెక్షన్‌లోకి వెళ్లి మీ నియర్ బై విఎఫ్ఎస్ గ్లోబల్ సిటీలోని ఆఫీస్‌ని సెలెక్ట్ చేసుకొని అపాయింట్‌మెంట్ డేట్ అండ్ టైమ్ కన్ఫర్మ్ చేసుకొని ముందుగా చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ అపాయింట్‌మెంట్‌కి వెళ్లి ఫీస్ కూడా పే చేసి మీరు మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ లెటర్‌ని అప్లై చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత విఎఫ్ఎస్ గ్లోబల్ వాళ్ళు మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఫస్ట్‌ది ఆ వెరిఫికేషన్ లెటర్ పోస్ట్ చేయాలా? సెకండ్‌ది మనం మళ్ళీ ఆఫీస్‌కి వెళ్లి కలెక్ట్ చేసుకోవాలా? గుర్తుంచుకోండి, పోస్ట్ చేసేటట్టయితే మనకి కొరియర్ ఫీస్ కూడా పడుతుంది. ఆన్ స్పాట్ మనం అక్కడే పే చేయొచ్చు. ఈ ప్రొసీజర్ 2-4 వీక్స్ పట్టొచ్చు. మనం ఆస్ట్రేలియన్ లైసెన్స్ తెచ్చుకోవటానికి ఈ వెరిఫికేషన్ లెటర్ కంపల్సరీ. వన్స్ మీకు ఈ వెరిఫికేషన్ లెటర్ వచ్చేసిన తరువాత యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు డీకేటీ టెస్ట్, హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్‌కి రెడీ అవ్వాలి. ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్‌కి నా పర్సనల్ సజెషన్ ఏంటంటే స్కూల్ టైమింగ్స్‌ని అవాయిడ్ చేయండి. ఇంకా మేజర్ సిటీస్ లైక్ సిటీ, సీబీడీ అలా ట్రాఫిక్ ఉన్న సబర్బ్స్‌ని అవాయిడ్ చేసి కొంచెం దూరంగా వైడ్ రోడ్స్ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత మీ ఇండియన్ లైసెన్స్ మోర్ దాన్ 3 ఇయర్స్ ఓల్డ్ అయితే మీకు డైరెక్ట్ ఫుల్ లైసెన్స్ వచ్చేస్తుంది. ఒకవేళ లెస్ దాన్ 3 ఇయర్స్ అయితే పీ2 గ్రీన్ పీ వస్తుంది. మీరు ఆ గ్రీన్ పీ లైసెన్స్‌ని మీ ఇండియన్ లైసెన్స్ 3 ఇయర్స్ అయ్యే వరకు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆటోమేటిక్‌గా మీకు ఫుల్ లైసెన్స్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయితే మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వాలిడ్ అవ్వదు. మీకు లెర్నర్స్ పర్మిట్ ఇస్తారు. అంటే మీకు లెర్నర్స్ పర్మిట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. వన్స్ మీరు పాస్ అయితే మీకు యాజ్ యూజువల్ మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ని బట్టి ఫుల్ లైసెన్స్ ఆర్ గ్రీన్ పీ వచ్చేస్తుంది. కానీ మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యే వరకు ఈ మధ్యలో లెర్నర్స్‌గానే ఉంటారు. అంటే మీరు ఇండివిడ్యుయల్‌గా డ్రైవింగ్ చేయకూడదు. ఆల్ ద టైమ్ మీ పక్కన ఆల్రెడీ ఒక ఫుల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు సూపర్వైజ్ చేస్తూనే మీరు డ్రైవ్ చేయాలి. మేము ఆల్రెడీ టైప్స్ ఆఫ్ వీసాస్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ రీసెంట్ పీటీఈ చేంజెస్ మీద వీడియోస్ చేశాము. అండ్ ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాము. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. దట్స్ ఇట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Please do support, like, comment, share and subscribe to our channel. Hello Australia Telugu. Signing off, Team Hat. Nenu mi Sudha.